స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ మరియు టీడీపీ సీనియర్ లీడర్ పట్టాభిరామ్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. నమస్కారం మీకు, ఆర్టీవీ ప్రేక్షకులకి. స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్గా చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇది నాకు దక్కినటువంటి ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేది బేసికల్గా ఇట్ ఈజ్ ఇంటూ వేస్ట్ మేనేజ్మెంట్. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోతున్నటువంటి చెత్త, అది నగరాల నుంచి కానివ్వండి, గ్రామాల నుంచి కానివ్వండి, దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల కాలంలో 2019-24 మధ్య జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఈ చెత్త నిర్వహణని పూర్తిగా విస్మరించడం వలన 85 లక్షల టన్నుల చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉంది రాష్ట్రంలో. సో మా ప్రథమ కర్తవ్యం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఉన్న పేరుకుపోయినటువంటి ఆ చెత్తని తొలగించడం, భవిష్యత్తులో మళ్ళీ చెత్త ఆ రకంగా పేరుకుపోకుండా వేస్ట్ ప్రాసెసింగ్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్ళటం, అదేవిధంగా వేస్ట్లో నుంచి వచ్చేటటువంటి రీసైక్లబుల్స్ కానీ ఇవన్నీ కూడా బయటికి తీయటం, ఓవరాల్గా శానిటేషన్ అండ్ హైజీన్ పరంగా ఇవాళ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించారో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయి, మరి గతంలో ఆయన 2014-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత స్వచ్ఛతకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఈ రోజున ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా జరుపుకునే స్థాయికి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇది సమాజంలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేటటువంటి పని. ఎక్కడైనా కూడా ఎవరైనా సరే ఏ ఊరిలో ఉన్నా ఆ ఊరు శుభ్రంగా ఉండాలి, చెత్త కనపడకుండా నీట్గా ఉండాలి, శానిటేషన్ బాగుండాలి అని కోరుకుంటారు. కాబట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఇది నాకు ఒక పెద్ద బాధ్యతని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారనుకుంటున్నా. ఇది నాకు ఒక గొప్ప అవకాశం కూడా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం, సమాజానికి ఒక మంచి చేయడానికి నాకు ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ. పట్టాభి గారికి ఈ పదవి చాలా చిన్నది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారు, కానీ చిన్న పదవి ఇచ్చారని చాలామంది అంటున్నారు. దీన్ని ఏమంటారు? నేను ఏమాత్రం కూడా దాంతో ఏకీభవించట్లా. మీరే కాదు, నాతో కూడా చాలామంది నేరుగానే అంటారు, సార్ మీకు ఇది చాలా చిన్న పదవి. పదవి చిన్నది పెద్దది ఉండదండి. ఏ పదవైనా కూడా స్వీకరించినటువంటి వ్యక్తి పనితీరుని బట్టి ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇందాక నేను చెప్పినట్లు ఇది చాలా కీలకమైనటువంటి కార్పొరేషన్. ఇవాళ శానిటేషన్ అండ్ హైజీన్ పట్ల మనం దృష్టి పెట్టకపోతే దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకి కారణం కూడా సరైనటువంటి శానిటేషన్ లేకపోవటం వల్ల. ఉదాహరణ మీరు కోవిడ్ తీసుకోండి. కోవిడ్ ప్రారంభమైంది ఎక్కడ? వుహాన్లో ఉన్నటువంటి ఒక యానిమల్ మార్కెట్లో. అక్కడ శానిటేషన్ అండ్ శానిటేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల అన్హైజీనిక్ కండిషన్స్లో చాలా రకాలైనటువంటి వైరసెస్ బ్రీడ్ అవుతూ ఉంటాయి. దానివల్ల చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవాళ అంత కీలకమైనటువంటి బాధ్యతను నాకు అప్పచెప్పారు. కాబట్టి ఇది ఏమాత్రం కూడా నాకు చిన్న పదవి నేను అనుకోను. రాజకీయాలలో ప్రతి ఒక్క మెట్టు కీలకమైందే. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను పూర్తిగా సద్వినియోగపరుచుకుని దీని ద్వారా ఒక మంచి రిజల్ట్ని తీసుకొచ్చి బయటకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా నేను పనిచేయడానికి ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. కాబట్టి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ జాబ్. ఇట్ ఈస్ ఎ వెరీ కీ రోల్ దట్ ద ఆనరబుల్ సీఎం హ్యాడ్ గివెన్. సో నేను దాంతో చాలా పెద్ద పదవి ఆశించారు, తర్వాత బాగా ఫీల్ అయ్యారు, చిన్న పదవి ఇచ్చారని అంటున్నారు. నేను నిజాయితీగా మాట్లాడాలంటే నేను ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని నేను అడగల. ప్రతిదీ కూడా నేను అడగకుండానే నాకు అన్నీ కూడా ఆయన అవకాశాలు ఇస్తూ వచ్చారు. నాకే కాదు, పని చేసేటటువంటి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు పిలిచి అవకాశం ఇస్తారు. ఇవాళ నాకు రాజకీయాలలో గాడ్ ఫాదర్ అనే వ్యక్తి ఎవరు లేరు. మాదేమీ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు. అయినా సరే ఇవాళ తెలుగుదేశం పార్టీలో నేను ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, జాతీయ అధికార ప్రతినిధిగా, ఒక కీలకమైనటువంటి కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నానంటే అది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీరిద్దరు ప్రోత్సాహంతో, నేను అడగకుండా, నాకు ఎవరి రికమెండేషన్ లేకుండా వారంతటికి వారు గుర్తించి నా సేవల్ని, నా పనితీరుని గమనించి గుర్తించి నాకు అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఆ రకంగా ఇది కూడా నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను అడగకుండా ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇవాళ మనం పని చేసుకుంటూ పోతే అవకాశాలు అవే వస్తాయండి. కాబట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేసేటటువంటి వారికి అవకాశాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. భవిష్యత్తులో కూడా అదే విధమైనటువంటి అవకాశాలు
లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తారు. వారు ఏ పని అప్పచెప్పినా 100% దానికి జస్టిఫికేషన్ ఇచ్చే విధంగా వారు నా పైన ఉంచినటువంటి నమ్మకానికి పూర్తి న్యాయం చేసే విధంగానే పనిచేస్తాను. గోయింగ్ బ్యాక్ టు 3 ఇయర్స్ బ్యాక్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక టాపిక్ మీ ప్రెస్ మీట్ చాలా కాంట్రవర్సీగా మారింది. జగన్ని బోసడికి అని ఒక మాట అన్నారు. ఆయన చాలా సభల్లో దానికి అర్థం మీకు తెలుసా అని చెప్పి చాలా సభల్లో అన్నారు. అది మీరు వాంటెడ్‌గా అన్నారా? లేకపోతే నోరు జారి అన్నారా? దీనిలో 2 అంశాలండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయనకంటూ ఆయన ఒక డిక్షనరీ తయారు చేసుకున్నాడు ఆయన. ఆయన అనేక పదాలకి కొత్త అర్థాలు తీసుకొస్తూ ఉంటాడు. కొత్త పదాలను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. మీరు ఆయన ప్రెస్ మీట్ చూసినట్లయితే చాలా కొత్త కొత్త పదాలు ఆయన నోటి వెంట వస్తూ ఉంటాయి. ఉన్నటువంటి పదాలకి కొత్త అర్థాలు కూడా ఇస్తూ ఉంటాడు. అవి చాలా వైరల్ కూడా అవుతూ ఉంటాయి మీమ్స్లో కానీ రకరకాలుగా. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకంటూ ఆయనకు ఒక ప్రత్యేక డిక్షనరీ ఉంది. ఆ రకంగానే నేను వాడినటువంటి ఒక పదానికి ఆయన ఒక కొత్త అర్థాన్ని ఇంట్రడ్యూస్ చేసి, ఏదో చాలా మాట్లాడకూడనటువంటి మాట నేను అన్నట్టు దాన్ని చిత్రీకరించి నన్ను ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలన్న ఒక ఆలోచనలో భాగంగా చేసినటువంటి ప్రయత్నం. ఇక నేను మాట్లాడినటువంటి కాంటెక్స్ట్, నేను ముందుగానే ప్లాన్ చేసుకుని మాట్లాడినటువంటి మాట కాదు అది. ఒక ఎమోషన్లో ఉన్నాను నేను ఆ రోజున. ఏంటి ఆ ఎమోషన్ అంటే, రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం పెరిగిపోయి అనేక మంది యువత డ్రగ్స్కి బానిసలు అవుతున్నటువంటి సందర్భంలో, మీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లోనే మనకి గుజరాత్ నుంచి డ్రగ్స్ ఇక్కడికి రావటం, దాని మూలాలు విజయవాడలో బయటపడటం కానీ, ఆ తర్వాత విశాఖపట్నంలో ఆ కంటైనర్ ఇష్యూ కానీ, రకరకాలుగా విచ్చలవిడిగా గంజాయి కానీ, వీటన్నిటి మీద మేము అప్పుడు ఒక పెద్ద పోరాటం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు పార్టీ పరంగా ఒక పెద్ద పోరాటం చేస్తూ ఉన్నాం. నేను ఆ పోరాటంలో చాలా యాక్టివ్గా ఉన్నాను. అనేక ప్రాంతాల్లో మేము ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. దీన్ని దయచేసి కట్టడి చేయండి, డ్రగ్స్ రవాణా చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోండి, గంజాయి రవాణాని కట్టడి చేయండి అని ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ప్రశ్నిస్తున్నట్టు మాపైన దాడులు చేసి, నేను ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ముందు రోజు నక్కా ఆనందబాబు గారు, మా పార్టీ సీనియర్ నాయకులు, ఆయన ఇంటిపైకి పోలీసులు పంపించి, ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే నాలాగా డ్రగ్స్ వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడటం. అంటే డ్రగ్స్ వ్యాపారం చేసేవారి ఇళ్ళకి పోలీసులు వెళ్తారా? గంజాయి రవాణా చేసేవాళ్ళ ఇళ్ళకి పోలీసులు వెళ్తారా? లేదంటే దాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ ఇళ్ళకి వెళ్తారండి? రాత్రిపూట ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో మరుసటి రోజు మా పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను ప్రెస్ మీట్ పెట్టాను. పెట్టి, ఇది పద్ధతేనా? తీసుకోవాల్సిన వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా మాపైకి వస్తారేంటి? కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి కదా అని చెప్పి, అంటే కళ్ళెదురుగుండా చిన్న పిల్లలండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా గంజాయికి బానిసలు అయిపోతా ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చూస్తే ఎలా ఉంటామండి? రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నటువంటి సందర్భంలో ఒక ఎమోషన్లో నేను ఆ రోజు మాట్లాడా. అంతేగాని ఇదేదో ప్రీ ప్లాన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఏదో కొత్త కొత్త పదాలు ఎతికి తిట్టాల్సిన అవసరం మాకే ఉందండి. అతను చేసేటటువంటి అవినీతి నేను ఎప్పుడూ కూడా ఆధారాలతో సహా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపానే తప్పితే, ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం అనేది ఎప్పుడూ నా ఎజెండా కాదు. మీరు నా ప్రెస్ మీట్స్ కొన్ని వందలు ఉంటాయి యూట్యూబ్లో, మీరు చూడండి. చేతిలో కాగితం లేకుండా, ఎవిడెన్సెస్ లేకుండా నేను ఏ రోజు ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు. అకారణంగా ఎవరిని తిట్టలేదు. అది నా 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 అలవాటు కాదు. అది మా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి సంస్కారం అది కాదు. జగన్ పేరు ఎత్తంగానే బుస్సం అంటున్నారు. అసలు మీకు జగన్కి వ్యక్తిగత వైరం ఏదైనా ఉందా? రాజకీయ వైరం అయింది? ఇప్పుడు జగన్ పేరు ఎత్తగానే ఒళ్ళు మండేటటువంటి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి మొన్న 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. ఇవాళ ఒక రాక్షసుడి పేరు చెప్తే మీ ముఖంలో చిరునవ్వు వస్తుందా, ఒక చిరాకు కోపం వస్తుందా? అది సహజమైనటువంటి రియాక్షను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు మీరు రోడ్డు మీదకి వెళ్ళి 10 మంది దగ్గర ప్రస్తావించండి, 7-8 మంది చిరాకు పడతారు. ఎందుకంటే ఆ శనిగ్రహం పేరు మా దగ్గర ఎత్తుతారని చెప్పి. మొన్ననే జూన్ 4వ తేదీన ఈ రాష్ట్రానికి పీడ విరగడైపోయిన దినం అని చెప్పి చాలామంది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నారు. జూన్ 4, 2024న రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు ప్రజలందరూ కూడా.
అందుకనే ఆ రకమైనటువంటి తీర్పు వచ్చింది. కాబట్టి మాకు ఎందుకు జగన్మోహన్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి వైరం లేదు. మాకేమి వ్యక్తిగత కోపాలు లేవు, ద్వేషాలు లేవు, తగాదాలు లేవు. కానీ నాకు ఎందుకు ఆయనంటే అంత వ్యతిరేకత అనుకోండి, లేదంటే ఇంకేమైనా అనుకోండి. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి పనుల వల్ల. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరేం చేయాలి? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి, అవినీతి లేకుండా మంచి పరిపాలన అందించాలి. ఇవన్నీ కదా కోరుకునేది ఎవరైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి పనులేంటి? పొద్దున్న లెగిస్తే ఏది దోచుకుందామా? ఇసుకలో ఎంత దోచుకుందాం, మద్యంలో ఎంత దోచుకుందాం. ఇప్పుడు లిక్కర్ విషయమే తీసుకోండి మీరు. విషాన్ని దాగిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తెలిసి విషపూరితమైనటువంటి మద్యాన్ని ప్రజలకు తాగించి వేల కోట్ల రూపాయలు తన జేబులో నింపుకున్నాడు. పేదవాళ్ళ భూములు కబ్జా చేశాడు. అకారణంగా అన్ని వర్గాల వారిపైన దాడులు చేశారు. ఒక డాక్టర్ సుధాకర్ ఏంటి, ఒక వరప్రసాద్ ఏంటి, కిరణ్ ఏంటి, ఇలా ఎంతమంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి, ఎంతమంది మహిళలు బలైపోయారు. అసలు రాజ్యాంగం అంటే ఒక గౌరవం లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి తనకంటూ ఒక సొంత రాజ్యాంగాన్ని అమలు చేసి ఒక నియంతలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఎవరికి కోపం రాదండి? నాకు కూడా అదే, నాలో కోపం ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే అయిష్టత ఉంది అంటే అతను చేసేటటువంటి పనుల వల్ల. అతను దేశంలోనే ఒక అతిపెద్ద స్కామ్స్టర్, అతిపెద్ద అవినీతిపరుడు కాబట్టి, అతనికి భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదు కాబట్టి, ఇవాళ అతని యొక్క క్యారెక్టర్ని బట్టే అతని పట్ల రియాక్షన్ అనేది ఉంటుంది. ఇవాళ అతన్ని అందరూ కూడా ఒక సైకో అని ఊరికనే పిలవరు. అంటే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని తొందరలోనే అరెస్ట్ చేయబోతున్నారని ఒక ప్రచారం నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? అది జగన్మోహన్ రెడ్డా ఇంకెవరా అనేది స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం యొక్క ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ నేనేదో రేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తామని నేను చెప్పట్లా. ఇవాళ ఎవిడెన్సెస్ ఆ రకంగా ఎత్తి చూపుతూ ఉన్నాయి. ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ యొక్క పాత్ర లిక్కర్ స్కామ్లో ఉంది అని అనడానికి ఇవాళ అనేక ఆధారాలు మన ముందుకు వస్తున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ రైటు కళ్ళు చెవులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళిద్దరు పాత్ర బట్టబయలైంది కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో సూత్రధారులు అవుతారా? రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఒక ఐటీ అడ్వైజర్గా నియమించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అసలు ఒక ఐటీ అడ్వైజర్కి లిక్కర్ బిజినెస్తో పని ఏంటి? ఇవాళ గోవిందప్ప బాలాజీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి యొక్క ఫైనాన్షియల్ ఇది కాదా? భారతీయ సిమెంట్స్లో వీళ్ళ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసే వ్యక్తి గోవిందప్ప బాలాజీ కాదా? ఇవాళ అతని పాత్ర బట్టబయలు అవుతూ ఉంది కదా లిక్కర్ స్కామ్లో. అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులందరి పాత్ర లిక్కర్ స్కామ్లో ఇవాళ బట్టబయలు అవుతున్నటువంటి సందర్భంలో మరి ఆటోమేటిక్గా అందరి వేళ్ళు ఇవాళ ఆయన వైపే చూపిస్తూ ఉన్నాయి. అయినా సరే మేము చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఇవాళ నన్ను గతంలో 2 సార్లు అరెస్ట్ చేశాడు. అక్రమంగా తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పడేశాడు. ఒక్కసారి కూడా అసలు నా మీద కేసు ఏంటో చెప్పరు, నా మీద ఎఫ్ఐఆర్ ఏంటో చెప్పరు, ఏమీ చెప్పరు. రాత్రి వస్తారు, తలుపులు బాల్గొడతారు, వచ్చి ఈడ్చుకెళ్ళిపోతారు. మేము ఆ రకంగా ఏం చేయట్లేదే. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున ఒక 1000 మంది పోలీసులను ఆయన బస్ చేసి ఉంటే క్యాంపు చుట్టూ 1000 మంది పోలీసులను రాత్రిపూట తీసుకొచ్చి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పటి వరకు అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేదు. మేము ఆ రకంగా చట్ట వ్యతిరేకంగా ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ, వీ బిలీవ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీ బిలీవ్ ఇన్ అవర్ కోర్ట్స్. సో మేము ఏదైనా చట్ట ప్రకారమే చేస్తాం. ఆ రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్రకు సంబంధించి ఇంకా మరిన్ని ఆధారాలు వస్తే ఖచ్చితంగా ఆయనకి నోటీసులు ఇస్తారు, ఆయన్ని కూడా విచారణకు పిలుస్తారు. అది సిట్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి నేనేం కామెంట్ చేయదలుచుకోవాలి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే జగన్ రెడ్డికి సూటిగా, జగన్ రెడ్డి నువ్వు రాత్రిపూట ఈ మధ్య నీకు నిద్ర పట్టట్లేదని తెలుస్తూ ఉంది. కాబట్టి నువ్వు అంత భయపడబాకు. అర్ధరాత్రి పూట నీ ఇంటి గోడలు దూకి ఎవరు రారు, నీ తలుపులు ఎవరు వచ్చి బద్దలు కొట్టి నీ ఈడ్చుకెళ్ళి ఎవరు అరెస్ట్ చేయరు. నువ్వు 30 అడుగులు ఇనప కంచెలు పెట్టుకున్నావు నీ ప్యాలెస్ చుట్టూ. కాబట్టి మా ప్రభుత్వంలో నువ్వు చేసిన విధంగా చట్ట వ్యతిరేకంగా అన్డెమోక్రటిక్గా ఏ చర్యలు ఉండవు. కాబట్టి నువ్వు అంత భయపడబాకు. రాత్రిపూట ఎవడు నీ తలుపులు బద్దలు కొట్టి ఎవడు వచ్చి నిన్ను అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రశాంతంగా పడుకో. యాజ్ పర్ ద లా ఏం జరగాలో అది జరుగుతుంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టాభిరామ్కి కావాలనే జగన్ని తిట్టడానికే పదవి ఇచ్చారని అంటున్నారు. ఇది నిజమా కాదు? నేను అదే చెప్పా కదా, మీరు నాకు కొన్ని వందల ప్రెస్ మీట్లు ఉన్నాయి. పట్టాభిరామ్ ప్రెస్ మీట్ ఉంది అంటే ఇట్ విల్ బీ విత్ కంటెంట్. నేను ఎవరిని తిట్టడానికి ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టనండి. నేను అన్నీ పరిశోధించి ఆధారాలు సేకరించి ఒక ప్రెస్ మీట్ నేను పెట్టాలి అంటే కనీసం ఒక 5-6 రోజులు నేను రాత్రుళ్ళు పడుకోకుండా కూడా కష్టపడినటువంటి రోజులు ఉన్నాయి. నేను ఆ రకంగా ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఉన్నటువంటి వాస్తవాల్ని ప్రజలకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఆధారాలు ప్రజలకు చూపించి మాట్లాడతాను. ఇవాళ ఇంతమంది నన్ను అభిమానిస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే నేను నిజాలు మాట్లాడతా, నిజాలని ప్రజలకు తెలియజేస్తా. ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడే నైజం నాది కాదు. అదేవిధంగా అకారణంగా ఎవరిని తిట్టేటటువంటి నైజం కూడా నాది కాదు. కాబట్టే నా ప్రెస్ మీట్లన్నా లేదంటే నేను ఏదైనా మాట్లాడినా వాళ్ళ వేరియస్ డిబేట్స్లో అయినా ప్రజలు ఆ రకంగా ఫాలో అవుతారు. చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది కూడా అదే. మీరు మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి. హోంవర్క్ చేసి మీరు ప్రెస్ మీట్కి వెళ్ళండి. ఈవెన్ టుడే మీరు సర్ప్రైజ్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టాలి అంటే ఇవాళ ఉదయం నుంచి ఆయన హోంవర్క్ చేస్తారు. ఆయన ఏం అప్పటికప్పుడు ఒక కాగితం ముక్క తీసుకుని వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టరు. మేము చంద్రబాబు నాయుడు గారి స్కూల్ మాది. మేము ఆయన ట్రైనింగ్లో ఎదిగినటువంటి నాయకులం మేము. కాబట్టి మేము కంటెంట్తో మాట్లాడతాం, సబ్జెక్ట్తో మాట్లాడతాం, ఆధారాలతో మాట్లాడతాం. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా దాని నుంచి డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. బూతులు మాట్లాడే స్కూల్ జగన్మోహన్ రెడ్డిది. బూతులు మాట్లాడించే స్కూల్ జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ కొడాలి నాని ఏంటి, పేరు నాని ఏంటి, జోగి రమేష్ ఏంటి, అనిల్ యాదవ్ ఏంటి, ఇంకా చాలా చాంతాడంత లిస్ట్ ఉంది. ఎవడైనా నేను చెప్పినటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు ఎవరైనా ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి కంటెంట్తో ఎవడైనా మాట్లాడా? ప్రజలకు వాస్తవాలు చెప్పడం ఎప్పుడైనా చూసారా? రావటం, బూతులు తిట్టి వెళ్ళిపోవటం. అందుకని కదా వార్తలు పెట్టింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి. జగన్ ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తొందరగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కాదు. కానీ మీరు వచ్చి పెట్టారు. మీకు భయం అనిపించలేదా అన్ని ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గురించి నిజం చెప్పాల్సి- మాట్లాడటానికి భయం దేనికండి? టు స్పీక్ ద ట్రూత్ యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్. నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను. అందుకే నేను ఏ రోజు భయపడలా జగన్మోహన్ రెడ్డికి. ఐ స్టిల్ బిలీవ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నేను దేనికి భయపడాలి? రాజ్యాంగం మనకి అనేక రకాలైనటువంటి హక్కులు ఇచ్చిందండి. దెర్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదంటారా? చేశాడు, చాలా చేశాడు. నన్ను అణగదొక్కటానికి, నా నోరు నొక్కటానికి దాదాపు 4-5 సార్లు నా పైన దాడులు జరిగాయి. నన్ను భౌతికంగా గాయపరిచారు, నా ఇల్లు ధ్వంసం చేశారు, నా 7 సంవత్సరాల బిడ్డను భయపెట్టారు. మేము ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి నా ఇల్లు పగలగొట్టి నా బిడ్డను ఒక మెంటల్ షాక్లోకి తీసుకెళ్లారు. నా పైన 3rd డిగ్రీ ప్రయోగించారు. తోటలవల్లూరు స్టేషన్లో నన్ను అరెస్ట్ చేసి నన్ను చితగ్గొట్టారు. స్టేషన్లో 2 సార్లు జైలుకు పంపారు. బట్ స్టిల్ నేను వెనకడుగు వేయలేదు. ఎందుకు అంటే ప్రజల పక్షాన, ఒక రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన మనం ఒక అంశం మీద పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా అడుగు ముందుకే వేయాలి. వెనకడుగు వేయటం అనేది నా నైజంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డికి నేను ఏ రోజు భయపడలా. డే 1 నుంచి భయపడలా. ఒక క్రిమినల్కి నేను భయపడేది ఏంటండి? ఈజ్ అ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్. అటువంటి వ్యక్తికి నేను భయపడతానా? ఏ తప్పు చేశాను నేను భయపడాలి? ఇవాళ నా పైన పెట్టిన తప్పుడుకే అన్ని తప్పుడు కేసులే కదా. నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక్క కౌంటర్ ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదు కౌంటర్? ఎందుకంటే నేను నిజాలు మాట్లాడుతూ ఉన్నాను. గతంలో నేను ఏ తప్పు చేయలేదు. నా క్యారెక్టర్ క్లీన్ కాబట్టే నన్ను ఏమీ చేయలేక భౌతికంగా నా పైన దాడులు దిగాడు జగన్మోహన్ రెడ్డి. నేను జైల్లో పెట్టిన ప్రతిసారి జైలు గేటు బయట నుంచే విడుదలై వచ్చినటువంటి మరుక్షణం నుంచే జగన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చా, నా పోరాటాన్ని పైన కొనసాగిస్తానని చెప్పి ఆ రకంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ప్రజలు ఆ రోజున సప్రెషన్ గురవుతా ఉన్నారు. ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఏదన్నా ఒక సంక్షోభంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఒకళ్ళు ధైర్యంగా నిలబడి పోరాడకపోతే పరిస్థితులు ఇంకా కూడా దారుణంగా తయారవుతాయి. అదేవిధంగా పార్టీ కార్యకర్తలండి, ఇవాళ నాయకులుగా నేను నాయకులే నిలబడిపోతే ఇంకా కార్యకర్తకి ఏం ధైర్యం ఉంటుంది? ఇవాళ 1 కోటి మంది సభ్యత్వం గల పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రామ స్థాయి నుంచి అనేక స్థాయిలో మా కార్యకర్తలు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు. ఇవాళ పై స్థాయిలో ఉన్నటువంటి మేమే తోక ముడిచి పారిపోతే
ఇంకా క్యాడర్కి ఏమి మొరల్ ఉంటుందండి, వాళ్ళకి ఏం ధైర్యం ఉంటుంది. కాబట్టి అందుకనే డే వన్ నుంచే నేను పోరాడుతూనే ఉన్నాను. నా పోరాటానికి అన్ని రకాలుగా నాకు ధైర్యాన్ని, మద్దతుని ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే గెలిచిన తర్వాత జస్ట్ లీడర్స్ మాత్రమే సంతోషంగా ఉన్నారు, కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టు బయట చాలా రూమర్స్ వినిపిస్తుంది. దీన్నేమంటారు? ఇప్పుడు కార్యకర్తల్ని పట్టించుకోకపోతే మొన్న మహానాడు వేదిక పైన నాయకులు కాదండి ఎక్కువ మాట్లాడింది, కార్యకర్తలు మాట్లాడారు. మొన్న మహానాడులో నారా లోకేష్ గారి సారథ్యంలో మేము 6 శాసనాల్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక 6 శాసనాలని విడుదల చేసాం. అంటే భవిష్యత్తులో ఏ విధంగా మనం అడుగులు ముందుకు వేయాలి, పార్టీ పరంగా ఏ దిశగా మనం పయనించాలి అని చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు నారా లోకేష్ గారు 6 శాసనాలను తయారు చేశారు. దానిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే కార్యకర్తే అధినేత. దాని పేరే కార్యకర్తే అధినేత. అంటే దాన్ని బట్టే కార్యకర్తల పట్ల మా చిత్తశుద్ధి ఏంటో మీకు తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబాన్ని మీరు చంద్రయ్య గారు, తోట చంద్రయ్యని అతి కిరాతకంగా పీకగోసి చంపారు మాచర్లలో. ఇవాళ ఆ రకంగా పార్టీ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి బీసీ నాయకుడు చంద్రయ్య. ఇవాళ ఆయన ప్రాణాలు ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందంటే వైసీపీ పార్టీలో చేరమంటే చేరనందుకు ఆ పార్టీ జెండా చనిపోయే ముందు కూడా అన్నారు, నువ్వు జెండా పట్టుకొని నేను వదిలేస్తావని. చావనైనా చస్తాను కానీ నేను జెండా, వైసీపీ జెండా పట్టుకొని అనేసరికి పేక్కోసి చంపేశారు. ఇవాళ ఆ తోట చంద్రయ్య కుమారుడు ఆంజనేయులకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది నారా లోకేష్ గారు. ఆ కుటుంబాన్ని నిలబెట్టారు నారా లోకేష్ గారు. దేశంలో మరి ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల సంక్షేమానికి మాకు ప్రత్యేకంగా ఫండ్ ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తకి మేము ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం, వేరే ఏ పార్టీలోనూ లేదు అది. ఆ రకంగా కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటాం. అనేక మంది సాధారణ కార్యకర్తలకి అవకాశాలు ఇచ్చి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులుగా తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను బూత్ స్థాయి నుంచి పనిచేశా. ఒక బూత్ కమిటీ సభ్యుడిగా నా రాజకీయ ప్రస్థానాన్ని నేను ప్రారంభించా. ఒక పోలింగ్ ఏజెంట్గా పనిచేశా, ఒక కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నా. ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్లు పంచిపెట్టాం. పాత రోజుల్లో మీకు తెలుసో తెలియదో మైదా వండి పోస్టర్లు అంటించేవాళ్ళం మేము గోళ్ళకి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎర్లీ 90s. సో అవన్నీ ఇప్పుడు అదే చెప్పా కదా, నాదేం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు, నాకు ఎవ్వరు రికమెండేషన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారు, ఆ రకంగా గుర్తించి అవకాశాలు ఇస్తారు. ఇవాళ మొన్న ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేస్లో ఎంతమందికి ఆ రకంగా అవకాశాలు ఇవ్వలేదండి. ఇవాళ మద్దిపాటి వెంకటరాజు గారు ఇవాళ మా గోపాలపురం ఎమ్మెల్యే. ఈజ్ అ నార్మల్ సాధారణమైనటువంటి వ్యక్తి, ఇవాళ ఒక ఎమ్మెల్యే. మా మడకశీర ఎంఎస్ రాజు ఒక దళిత బిడ్డ, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఆయనకి ఏం రాజకీయ నేపథ్యం లేదు, ఇవాళ ఆయన ఒక ఎమ్మెల్యే. 2022 వరకు మళ్ళీ టీడీపీ వచ్చిద్దని గ్యారంటీ లేదు అసలు. జగన్దే గవర్నమెంట్ మళ్ళీ వచ్చిద్ది అనుకున్నారు. కానీ మీకెందుకు అంత కాన్ఫిడెన్స్గా మళ్ళీ నెక్స్ట్ టైం టీడీపీ వచ్చిద్దని అనుకున్నారు మీరు? అంత ప్రజల్ని ఎవరైతే పీడిస్తారో, ప్రజల్ని ఎవరైతే కాల్చుకుని తింటారో వాళ్ళకి రాజకీయ ప్రజాక్షేత్రంలో వాళ్ళకి స్థానం ఉండదండి. దే ఆర్ బౌండ్ టు గో. డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక్క మంచి పని చెప్పండి. వచ్చి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసాడు. కొన్ని లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులను రోడ్డును పడేశాడు. అప్పటి వరకు నేను అమరావతికి అనుకూలం అని చెప్పినటువంటి వ్యక్తి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేశాడు. రైతుల్ని నట్టేట ముంచాడు. అసెంబ్లీలో చెప్పాడు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను అమరావతికి అనుకూలం, నేను రాజధాని నిర్మాణాన్ని కొనసాగిస్తానని చెప్పి ప్లేట్ ఫిరాయించాడు. ఆ తర్వాత నూతన అప్పుడు వరకు ఉన్నటువంటి మద్య విధానాన్ని, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి లిక్కర్ విధానాన్నే మార్చేసి మొత్తం లిక్కర్ స్కామ్కి తెరలేపాడు. తను ఇచ్చినటువంటి అనేక హామీలని తొంగలో దొక్కాడు. అది అమ్మఒడి తీసుకోండి, ప్రతి ఒక్క బిడ్డకి 15,000 అని ప్లేట్ ఫిరాయించాడు. రైతు భరోసా తీసుకోండి, 12,000 ఇస్తానని సగానికి సగం కోత పెట్టాడు. అన్ని వర్గాలపైన దాడులు, అక్రమ కేసులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అతను చేసినటువంటి మంచి పని ఒకటి లేదు. ప్రాజెక్టులని, పోలవరం ప్రాజెక్ట్ అటకెక్కిచ్చాడు, ఉన్నటువంటి పరిశ్రమలను తోలేశాడు. లులు గ్రూప్ ఆ రోజున చైర్మన్ ఓపెన్గా అన్నారు, ఇంక జీవితంలో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టను అంటే ప్రతి ఒక్కరి దగ్గర జేటాక్స్, జిఎస్టీ ఏమో కానీ బ్రహ్మాండంగా జేటాక్స్ వసూలు చేసేవాళ్ళు మన రాష్ట్రంలో.
ఆ రకంగా ఉపాధి లేకుండా చేశాడు. సో ఎవరు సంతోషంగా లేరు. ఆ రకంగా ఉన్న పరిస్థితిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దేనికొస్తాడని ఆయన ఏదో కలగంటే వై నాట్ 175 అంటే అయిపోద్దా? 30 ఏళ్ళు నేనే సీఎం అని ఆయనకాయన ప్రకటించుకుంటే అయిపోద్దా? వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ వేర్ పీపుల్ డిసైడ్. ప్రజలే నిర్ణేతలు. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరి చేతిలో పగ్గాలు పెట్టాలని డిసైడ్ చేసేది ప్రజలు. మనం అనుకుంటే అయిపోదు. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు? నేను యాక్చువల్గా జన్మించింది గుంటూరులో, మా అమ్మమ్మ గారి దగ్గర. అమ్మమ్మ గారు అప్పుడు గుంటూరులో ఉండేవాళ్ళు. సో ఐ వాజ్ బార్న్ ఇన్ గుంటూరు, బట్ మై నేటివ్ ఈజ్ పోత్నూరు. మా నాన్నగారు వాళ్ళది స్వగ్రామం పోతునూరు, ఏలూరు దగ్గర. నా ఎడ్యుకేషన్ టిల్ ఇంటర్మీడియట్ విజయవాడలోనే జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ చేశాను. ఐహెచ్ఎంలో ఐఎమ్ ఏ హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐహెచ్ఎం, విచ్ ఈస్ ది టాప్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. జస్ట్ లైక్ ఐఐఎమ్స్ అండ్ ఐఐటీస్, యూ హ్యావ్ ఐహెచ్ఎమ్స్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్. సో ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి ర్యాంక్ సంపాదించుకుంటేనే సీట్ వస్తుంది దానిలో. ఆ రకంగా నేను ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ సంపాదించుకుని హైదరాబాద్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఓబ్రాయిస్లో, చాయిస్ హోటల్స్ ఇంటర్నేషనల్లో వర్క్ చేసి, తర్వాత మళ్ళీ విజయవాడలో వ్యాపారం, హాస్పిటాలిటీ సెక్టర్లోనే రెస్టారెంట్స్ స్టార్ట్ చేసి ఐ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్. సో సో జనరల్గా రాజకీయాల్లోకి రావాలనే వచ్చారా, లేకపోతే అనుకోని పరిస్థితుల వల్ల ఏదైనా రావాల్సి లేదు, వచ్చిందా? అంటే ముందు నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే చాలా చిన్నతనం నుంచే మా నాన్నగారు మాకు అనేక విషయాలపైన అవగాహన కల్పిస్తుండేవాడు. అంటే చాలా చిన్నతనం నుంచే పేపర్ రీడింగ్ అలవాటు చేశారు. చాలా చిన్నతనం నుంచే మా ఇంట్లో వీ హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ. ఇప్పుడు కూడా థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మా ఇంట్లో. చాలా చిన్నతనం నుంచే మాకు టైమ్ మ్యాగజైన్ కానీ, లైఫ్ అని గతంలో ఉండేది, ఇప్పుడు లేదు, వీక్ అని, ఇండియా టుడే, ఫ్రంట్ లైన్, ఇట్లా సో మెనీ మ్యాగజైన్స్, నేషనల్ జియోగ్రఫిక్ అని అవన్నీ వచ్చాయి. అవన్నీ మాతో చదివించడం, అనేక అంశాల గురించి చెప్పటం. సో ఆ ఎడ్యుకేషన్ మాకు బాగా ఎక్కువ. అట్లాగే పొలిటికల్ సినారియో గురించి కూడా వీ యూస్ టు డిస్కస్. నాకైతే వెరీ యంగ్ ఏజ్ 89లో వీపీ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఐ వాజ్ ఓన్లీ అరౌండ్ 10 years old, 10-11 సంవత్సరాలు నాకు. ఆ వయసులోనే నాకు ఆ ఎలక్షన్కి ఐ న్యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ స్టేట్. ఐ న్యూ అబౌట్ ఆల్ ది నేషనల్ లెవెల్ లీడర్స్. సో అట్లా ఆ స్టడీ ఉండేది, ఆ ఫాలోయింగ్, అంటే ఫాలో అవుట్ ఉండేది ఎక్కువగా పొలిటికల్ సినారియో, బోత్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. సో ఆ చర్చ ఎక్కువ ఉండేది, పొలిటికల్ డిస్కషన్ ఎక్కువ ఉండేది మా నాన్నగారితో కానీ ఇతరులతో కానీ. సో ఆ వాతావరణంలో నుంచి వచ్చాము. అండ్ మా తాతగారు హీ వాజ్ బిగ్ కమ్యూనిస్ట్ లీడర్. మా తాతగారికి అంటే ఆయన రాజకీయ పదవులు ఏం తీసుకోలేదు, కానీ కమ్యూనిస్ట్ మూమెంట్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారితో కలిసి పనిచేశారు. సో మా తాతగారిది, నాయనమ్మది కూడా కమ్యూనిస్ట్ వివాహమే. అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది మా ఫ్యామిలీలో ఉంది. సో అటు బోత్ మై మదర్ సైడ్ అండ్ మై ఫాదర్ సైడ్. సో ఇద్దరూ చాలా వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా కూడా సమాజానికి ఏదో మంచి చేయాలి, మనకున్నటువంటి రిసోర్సెస్ ద్వారా 10 మందికి ఏదో సహాయపడాలన్న కాన్సెప్ట్ చాలా ఎక్కువ. మేము అటువంటి వాతావరణంలోనే పెరిగాము. మా తాతగారి పేరు కొమ్మారెడ్డి వెంకట పట్టాభిరామయ్య గారు, ఆయన పేరే నాకు పెట్టారు. సో మా నాయనమ్మ గారు అనసూయాదేవి గారు కూడా చాలా సర్వీస్ చేశారు. సో అట్లా అటువంటి వాతావరణం నుంచి వచ్చినప్పుడు సహజంగానే, ప్లస్ మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు ఏంటంటే, యూత్ ఎప్పుడైతే ప్రశ్నించడం మానేస్తారో అది సమాజానికి చాలా చెడు చేస్తుంది. తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించే తత్వం ఉండాలి. మీరు యూ లుక్ ఎట్ హిస్టరీ, మీరు ఎమర్జెన్సీ టైంలో చూడండి, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ ఎవర్ ఆల్ యంగ్ పీపుల్. ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో ఎక్కువగా పోరాడింది ఎవరు? హూ ఇస్ జార్జ్ ఫెర్నాండెస్, హూ ఇస్ వెంకయ్య నాయుడు గారు? దిర్ ఆల్ యంగ్ లీడర్స్ హూ ఫాట్ ఫర్ ద కంట్రీ. లేదా దానికి ముందు ఫ్రీడమ్ మూమెంట్లో ఎప్పుడైనా చూడండి, ఇట్ వాజ్ ఆల్వేస్ ద యూత్. జయాంధ్ర మూమెంట్ చూడండి, ఇట్ వాజ్ ఆల్వేస్ ద యూత్. లేదంటే తెలంగాణ ఉద్యమం చూడండి, యువత ముందు నడిపించారు. సో ఎప్పుడైనా సరే యువత ఫోర్ ఫ్రంట్లో ఉన్నప్పుడే మంచి జరుగుతుంది సమాజానికి. ఎప్పుడైతే యువత ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారో అది చాలా చెడు చేస్తుంది అని హీ యూస్ టు ఎంకరేజ్ మీ టు నో అబౌట్ థింగ్స్. ఇవాళ అసలు న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హూస్ ఫాలోయింగ్ ద న్యూస్ టుడే? వెరీ ఫ్యూ పీపుల్. పీపుల్ షుడ్ హ్యావ్ దట్ హ్యాబిట్. అట్లీస్ట్ రోజుకు ఒక అరగంట అసలు ఏం జరుగుతుంది మీ చుట్టుపక్కల అనేది మనం తెలుసుకోకపోతే ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ వెరీ బ్యాడ్లీ ఫ్యూచర్లో. ప్లస్ రాజకీయాలంటే ఇదేదో ఇట్స్ నాట్ ఆర్ కప్ ఆఫ్ టీ,
అదొక రొచ్చు, అదొక బురద, దానిలోకి మనం వెళ్ళకూడదని చాలా ఫ్యాషన్గా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. నేను వాళ్ళందరికీ అదే ఒకటే చెప్తా, పాలసీస్ ఆర్ మేడ్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళేటటువంటి వ్యక్తుల్ని మనం సరైనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోకపోతే రేపు వాళ్ళు అదే అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుని మన భవిష్యత్తుని డిసైడ్ చేసే పని చేస్తున్నారు వాళ్ళు, అంతే కదా. ఇట్ ఈస్ పాలసీస్ దట్ ఆర్ ఫ్రేమ్డ్ బై ది పొలిటీషియన్స్ ఇన్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ దట్ షేప్ అవర్ ఫ్యూచర్. అటువంటి ఒక కీలకమైన బాధ్యత నిర్వర్తించేటటువంటి వ్యక్తులు మంచి వాళ్ళని మనం ఎన్నుకోకపోతే ఎంత ప్రమాదం చెప్పండి. సో అసలు చదువుకున్న వాళ్ళే అసలు రాజకీయాల్లో అసలు మనకు వద్దు అని మొత్తం అందరూ వదిలేస్తే ఇంకెవరు వస్తారు? రౌడీలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అప్పచెప్పేద్దాం వ్యవస్థ మొత్తాన్ని, అది కాదు కదా. అందుకనే పీపుల్ షుడ్ కమ్ ఇన్ టు ద సిస్టమ్. మనం బయట ఉండి మాట్లాడటం కాదు, మీరు రండి, మీరు సిస్టంలోకి వచ్చి ఆ మార్పు తీసుకురండి. నేను ఐ యూస్ టు హ్యావ్ దట్. నేను 2012 చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు ప్రూవ్ దిస్ పాయింట్. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి రాజకీయ వ్యవస్థలోకి వస్తే ఎటువంటి మార్పు తీసుకురావచ్చు. నేను ఆ రోజున ఆ రకంగా రావటం వల్ల నా అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు అండ నాకు దొరకటం వల్ల నేను 5 సంవత్సరాలు పోరాడాను. ఎంతో కొంత నేను మొన్న జగన్మోహన్ రెడ్డి పతనం అవటానికి గల 1000 కారణాల్లో నేను కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. మీ పొలిటికల్ లైఫ్ చాలా స్పీడ్గా ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ ఇంటి పైన దాడి చేశారు. మీరు అప్పుడు అనిపించిందా పాలిటిక్స్ వదిలేయాలని ఏమైనా? ఏ రోజు ఒక్క క్షణం కూడా అనిపించలా. నాకే కాదు, మా కుటుంబంలో ఎవరికీ అనిపించలా. మా కుటుంబంలో ఎవ్వరూ కూడా మనకెందుకులే ఇంక వదిలేద్దాం అన్న మాట నా దగ్గర అనలేదు. నా భార్య కానీ, మా బంధువులు కానీ, ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ లేదు, మీరు అడుగు ముందుకే వెళ్ళాలి, యూ హ్యావ్ టు కంటిన్యూ టు ఫైట్. ఒక యుద్ధంలో ఉన్నప్పుడు మధ్యలో అస్త్ర సన్యాసం చేస్తే ఇంకా దాని విలువే ఉందండి. మీ ఇంటి మీద ఎవరు దాడి చేశారో మీకు తెలుసు, ఏం జరిగిందో మీకు తెలుసు. మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నాం అని ఎందుకు అనుకోవాలి? అన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఏమీ చేయకపోతేనే ఒక అందగాడి వాళ్ళు జైల్లో ఉన్నాడా? ఇప్పుడు నా పైన గన్నవరంలో దాడి చేసి నన్ను చంపాలనుకున్న అందగాడి పరిస్థితి ఏంటి వాళ్ళ? ఇప్పుడు చెప్తా ఉన్నాడు కదా, మొన్న ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మా అందగాళ్ళని చూడండి అని పరిచయం చేశాడు కదా ప్రపంచానికి. వల్లభనేని వంశీ ఒక అందగాడు, కొడాలి నాని ఒక అందగాడు, ఈ గుణదల సైకో ఒక అందగాడు, వీళ్ళందరికీ. కాకపోతే ఒకటే నేను చెప్తా ఉన్నాను కదండి, మా ప్రభుత్వంలో ఏది చేసినా చట్టపరంగా ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పుల ఆధారంగా మేమే అక్రమ కేసులు పెట్టట్లా, సృష్టించేమీ పెట్టట్లా. వాళ్ళు గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా అప్పుడు ఏదైతే కంప్లైంట్లు ఏవైతే ఇచ్చారో, కేసులు ఏవైతే నమోదయ్యి ఉన్నాయో వాటిని మనం తీసుకుంటున్నాం. వాటిని ఇన్వెస్టిగేట్ చేసి ఈ అందగాళ్ళందరినీ వాళ్ళకి చట్ట ప్రకారం ఎటువంటి శాస్తి జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. ఏదో లోకేష్ గారు రెడ్ బుక్ అనేది అదేమీ మిత్ కాదు, ఇట్ ఈజ్ ఎ రియాలిటీ, అది వాస్తవం. అంటే మీ దగ్గర రెడ్ బుక్ ఉంటే మా దగ్గర బ్లూ బుక్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, దీన్ని ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఎక్స్పెరిమెంట్ ప్రజలు ఒకసారి చేసి ఘోరంగా దెబ్బతిన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇంకేదో అవకాశం వస్తుంది, నేనేదో రాసేసుకుంటా. ఆయన ఏ పుస్తకం రాయాలంటే భవిష్యత్తులో ఏదో ఒక జైల్లో సెటిల్ అయ్యి పశ్చాత్తాపంతో ఏ రామకోటో ఏదో రాసుకోవాలి. భగవంతుని ప్రాధేయపడతాయ్యా, నేను చేసినటువంటి పాపాలకు నన్ను క్షమించు స్వామి అని రామకోట రాసుకుంటే ఏమన్నా భగవంతుడు ఏమన్నా కొద్దిగా 1% ఏమన్నా కరుణిస్తాడేమో. కానీ అది కూడా నాకు డౌటే. ఎందుకంటే ఆ పాపాల చిట్టా అంత పెద్దది కదా, జగన్ రెడ్డిది, అతని సైకో ముఠాది. కాబట్టి మేము రెడ్ బుక్ అనేది ఆ రోజు కూడా ఒకటే చెప్పాం, ఇది కక్ష సాధింపు కోసం కాదు. ఇవాళ మనకి చట్టంలో అన్ని సెక్షన్లు దేనికి ఉన్నాయి? తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఉన్నాయి. మన రాజ్యాంగం కూడా తప్పు చేసిన వాళ్ళు వదిలేయమని ఏం చెప్పదు. కాబట్టి వాళ్ళు అదే చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఎవరిని ఏం మర్చిపోలేదు, అందరికీ ఏం జరగాలో చట్టపరంగా జరుగుతుంది. మీరు ఎవరిని ఎలా తిట్టాలో ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి స్వయంగా వస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు, దీన్ని ఏమంటారు? ఇప్పుడు స్క్రిప్ట్లు రాయించుకోవటం, స్క్రిప్ట్లు చదవటం అనేది జగన్మోహన్ రెడ్డి స్కూల్. అది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా స్క్రిప్ట్ చదవటమే కదా. మీరు నా ప్రెస్ మీట్స్ చూడండి, నేను ఏ రోజు కాగితం ముందు పెట్టుకుని స్క్రిప్ట్ చదవాలా.
దర్ ఆల్ ఇన్ పబ్లిక్ డొమైన్. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆయన చెప్పేది ఒకటే ఒక లైన్, ఏ విషయాన్నైనా మీరు స్టడీ చేసి అవగాహన చేసుకుని వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి అనే స్పోక్స్ పర్సన్స్ చెప్తారు. అంతకు మించి ఆయన ఏమి మాకేమి స్క్రిప్ట్ ఇవ్వరు, తిట్టమని అసలు చెప్పరు. అసలు తిట్టే కార్యక్రమం అనేది అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ప్రోత్సహించరు. కంటెంట్ మాట్లాడమంటారు. ఆ కంటెంట్ మాట్లాడే సందర్భంలో ఎమోషన్ లేదని ఒకటి రెండు మాటలు ఏమైనా ఒకళ్ళిద్దరు నాయకుల దగ్గర నుంచి ఏమైనా వచ్చి ఉండొచ్చేమో, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అటువంటి తిట్టే కార్యక్రమాలని ప్రోత్సహించరు. స్క్రిప్ట్లు ఏమి రావు. స్క్రిప్ట్లు తయారు చేయించే పాత్ర తాడేపల్లి ప్యాలెస్లో ఒక జీతగాడు ఉన్నాడు, కబ్జా కృష్ణ. అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కొత్తగా కబ్జా కృష్ణగా మారిపోయాడు కదా. 63 ఎకరాలు కబ్జా చేసి నిస్సిగ్గుగా ఇంకా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీతగాడు రాయిస్తాడు జగన్మోహన్ రెడ్డికి ఒక స్క్రిప్టు, లేదంటే రోజమ్మ గారికి ఒక స్క్రిప్టు, కొడాల నానికి ఒక స్క్రిప్టు. వాళ్ళు ఆ స్క్రిప్ట్లు పట్టుకుని, ఆ స్క్రిప్ట్లు ఏమంటే అన్ని బూతులే ఉంటాయి. కాబట్టి ఆ స్క్రిప్ట్లు రాయించే స్కూలు జగన్ది. వాస్తవాల్ని, నిజాల్ని, కంటెంట్ విత్ ఎవిడెన్సెస్ ప్రజెంట్ చేసే స్కూల్ మాది. మాజీ ఎమ్మెల్యే గన్నవరం వంశీ అరెస్ట్, మీరు మీ కసి నెరవేరింది అనుకుంటున్నారా? ఇప్పుడు నా కసి నెరవేరటం కాదండి, తప్పు ఎవరు చేసినా శిక్ష పడి తీరాల్సిందే. ఆ రోజున వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకాలు, మరీ ముఖ్యంగా తల్లి లాంటి భువనేశ్వర్ గారి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, కడుపు రగిలిపోయిందండి ఆ రోజున. ఇవాళ ఒక బిడ్డగా లోకేష్ బాబు ఎంత బాధపడ్డారు, ఒక భర్తగా చంద్రబాబు నాయుడు గారు నేను జీవితంలో ఊహించలా. చంద్రబాబు నాయుడు గారి కళ్ళెమ్మట నేను కన్నీరు చూస్తానని నేనే కాదు, ఎవరు ఊహించి ఉండరు. అటువంటిది ఆయన బోరును ఏడ్చేసరికి కొన్ని కోట్ల మంది ఏడ్చారు ఆయనతో పాటు. దానికి కారకుడి పిల్ల సైకో ఈ వంశీ. అటువంటి వ్యక్తిని ఎవరు వదిలేస్తారండి? ఇవాళ మేము ఏదో వంశీని ఏదో చేయాలనుకుంటే రిజల్ట్స్ వచ్చిన రాత్రే మేము ఒక కనుసైగ చేస్తే వంశీ ఏమైపోయాడు ఆవిడికి తెలిసేది కూడా కాదు. జైల్లోనే వంశీని చంపేస్తారని అటువంటి ఆలోచనలు మాకు లేవండి. నేను ఒకటే చెప్తా ఉన్నా కదా, నిజంగా అటువంటి ఆలోచనలు ఉంటే మేము సంవత్సరం ఎందుకు ఆగాలంటున్నా నేను. మాకు ఎవరికైనా హాని తలపెట్టాలని ఒక ఆలోచన ఉంటే జూన్ 4, 2024 రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం నుంచి మమ్మల్ని ఆపగలిగే శక్తి జగన్ రెడ్డికి ఉందా? ఆయనలాగా పెయిడ్ ఆర్టిస్టులు అక్కర్లా, మా కార్యకర్తలు ఒక్క కనుసేగా గో హెడ్ అంటే తొక్కేస్తారు, మామూలుగా ఉండదు. కానీ మా నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచన లేదు కాబట్టే వద్దు, మనం వాళ్ళలాగా సైకోలుగా ప్రవర్తించొద్దు. ఎస్, తగిన శిక్ష వాళ్ళకి పడేలా చేద్దాం, చట్టపరంగా చేద్దాం అని ఇంతకాలం ఓపిక పెట్టాం. ఇంకా ఓపిక పట్టి కేసులు లీగల్గా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. అంతేగాని ఒకరి ప్రాణాలకి హాని తలపెట్టే ఆలోచన ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఉండదు. మా నాయకుడు అటువంటి డైరెక్షన్ ఎవరికి ఇవ్వరు. అంటే మీ నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అని అంటున్నారు, ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు చెప్పా కదండి, వీళ్ళంతా కూడా జగన్ రెడ్డి స్కూల్లో తయారైనటువంటి పిల్ల సైకోలు. ఈ పిల్ల సైకోలు అందరూ కూడా ఏదో ఒక రోజు వాళ్ళు చేసినటువంటి పాపాలకి, తప్పులకి అనుభవించి తీరాల్సిందే. అది కొడాలి నానియా లేకపోతే ఇంకో XYZ ఎవ్వడు వాళ్ళని కాపాడలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నారని వెన్నుపోటు దినోత్సవాన్ని ఒకటి పెట్టారు. అది ఎంతవరకు నిజం? అంటే ప్రజల్ని నిజంగా మోసం చేస్తున్నారు? వెన్నుపోటుకి అనే పదానికి పేటెంట్ వైఎస్ కుటుంబాంది. వెన్నుపోటు అనే పదం వాళ్ళ ఓనర్షిప్ అది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ముత్తాత వైఎస్ వెంకటరెడ్డి, అంటే రాజారెడ్డి వాళ్ళ నాన్న, బ్రిటిష్ సోల్జర్స్తో, బ్రిటిష్ సైనికులతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. బ్రిటిష్ సైనికులకి బీఫు, పోర్కు సప్లై చేస్తూ ఉండేవాడు. చేస్తూ బ్రిటిష్ సైనికులతో చేతులు కలిపి ఆ రోజున దేశ స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి స్వతంత్ర సమరయోధులపైన అనేక దాష్టికాలకి పాల్పడి భరతమాతకి, దేశానికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి వైఎస్ వెంకటరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముత్తాత. వాళ్ళ డిఎన్ఏలోనే వెన్నుపోటు ఉంది. వైఎస్ రాజారెడ్డి, జింకా వెంకట నరసయ్య అనేటటువంటి ఒక బీసీ, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తికి చెందినటువంటి మైన్లో గుమస్తాగా పనిచేసేవాడు రాజారెడ్డి. యజమానికి వెన్నుపోటు పొడిచి అతన్ని హతమార్చి ఆ మైన్ని కబ్జా చేసినటువంటి చరిత్ర రాజారెడ్డిది. ఆ రకంగా ఒక బీసీకి వెన్నుపోటు పొడిచి అతని ఆస్తిని లాక్కున్నటువంటి కుటుంబం.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న ఎత్తుకుని పెంచినటువంటి చిన్నాన్నకే వెన్నుపోటు పొడిచి గొడ్డలు వేటికి గురి చేసి ప్రాణాలు తీసుకున్నటువంటి వ్యక్తి సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచాడా? వాడుకున్నన్నాళ్ళు వాడుకుని తల్లిని చెల్లిని రోడ్డున పడేసి వాళ్ళే స్వయంగా చెల్లే చెప్తా ఉంది కదా, నా అన్న నాకు వెన్నుపోటు పొడిచాడని. సొంత తల్లి చెప్తా ఉంది కదా, నా కంపెనీని నా దగ్గర నుంచి నాకు కాకుండా లాగేసుకున్నాడు నా బిడ్డ అని చెప్పి. సొంత తల్లికి చెల్లికే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి అండి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి కోట్లాది మంది మహిళలను నమ్మించి వెన్నుపోటు పడలేదా? 3,500 లిక్కర్ షాపులకు యజమాని అయిపోయి మహిళలకు వెన్నుపోటు పడలేదా? ఇందాక నేను చెప్పినట్టు రైతు భరోసాలో కోత పెట్టి రైతులకు వెన్నుపోటు పడలేదా? ప్రతి బిడ్డకి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఎంతమంది తల్లులకు వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి? ఇంకేముంది, అసలు రాగానే పెన్షన్ అమాంతం పెంచేస్తానని చెప్పి సంవత్సరానికి 250 అని చెప్పి ఇన్స్టాల్మెంట్ బేసుల్లో ఎంతమంది అవ్వాతాతలకు వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి? వెన్నుపోటు అనే పదానికి ఓనర్ ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి. డిఎన్ఏలోనే వెన్నుపోటు ఉంది. రాష్ట్రానికి వెన్నుపోటు పడలేదా? రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సమయంలో అందరం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పి పోరాడుతుంటే ఆ రోజున విభజించాల్సిన పరిస్థితుల్లో 2 రాష్ట్రాలకి న్యాయం చేయండి, సమన్యాయం చేయండి అని చెప్పి పోరాడుతూ ఉంటే ఈ మహానుభావుడు ఏం చేశాడు? ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా లేఖ రాశాడు? ఇవన్నీ ఎందుకండి, ఆర్టికల్ 3 ప్రకారం విడగొట్టేసేయండి, అసలు ఇవన్నీ ఎందుకు పంచాయతీ అన్నాడు. ఆ రకంగా రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ వెన్నుపోట్ల కథ చాలా ఉంది. మీ డిపార్ట్మెంట్ వైపుకి వస్తే గతంలో చెత్త పన్ను తీసుకున్నారని విమర్శించారు వైసీపీ వాళ్ళు. మీరు ఇప్పుడు దానికన్నా డబుల్ తీసుకుంటున్నారని వైసీపీ వాళ్ళు ఎలా విమర్శిస్తున్నారు. అంటే చూపించమనండి. ఎవరి దగ్గర చెత్త పేరుతో ఎక్కడ ఏ పన్ను వేసాం? చెత్త పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డిది. ఆ చెత్త ప్రభుత్వం తీసుకెళ్ళి చెత్త కుప్పలు వేశారు. మేము రాగానే చెత్త పన్ను రద్దు చేసాం. మేము ఇవాళ ఎక్కడా కూడా పైసా కూడా చెత్త పైన పన్ను వేయట్లేదు. వాళ్ళు ఊరికనే ఉదయం లెగిస్తే ఇప్పుడు ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా తగిలిస్తే అది జగన్మోహన్ రెడ్డి. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడటం తప్పితే ఏ రోజైనా నిజాలు మాట్లాడా? కాబట్టి చేతిలో ఒక అవినీతి మీడియా, ఒక పకోడీ పేపర్ ఉంది. అవినీతి బురదలోంచి పుట్టినటువంటి మీడియా సాక్షి మీడియా. అవినీతి సొమ్మే కదా దానిలోకి వచ్చింది. లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అపర కుబేరుడా? 2004లో 10 లక్షలు లేదు అతను ఐటీ రిటర్ను. అతను 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ఓ పక్కన భారతీ సిమెంట్స్, ఇందిరా టీవీ, సాక్షి టీవీ ఇన్ని పెట్టేస్తాడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో. తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అవినీతి సొమ్ము మింగి పెట్టినటువంటి మీడియా, ఆ మీడియాని అడ్డం పెట్టుకుని ఇటువంటి పచ్చి అబద్ధాలని వండి వార్చడం అనేది వాళ్ళకు ఒక డైలీ రొటీన్. ఇవాళ అబద్ధాలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. అయినా కూడా వాళ్ళ నైజం మారదు. వాళ్ళు అదే పద్ధతిలో అబద్ధాలు మాట్లాడుతుంటారు. చెత్త మీద పన్ను అనేది ఇక ఉండదు. మీరు స్వచ్ఛాంధ్ర చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? అదే చెప్తానండి. కీలకమైనది ఏంటంటే ముందు స్వచ్ఛత విషయంగా గతంలో అసలు శానిటేషన్ పట్ల, హైజీన్ పట్ల, వేస్ట్ మేనేజ్మెంట్ పట్ల ఎక్కడ ఎటువంటి దృష్టి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి ఇవాళ విజన్ 2047 డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో స్వచ్ఛాంధ్రకు కూడా స్థానం కల్పించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనేటటువంటి ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఇవాళ దాని ద్వారా మేము అనేక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఒకటి, ప్రజల్లో అవగాహన కల్పించడం. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కానీ, పాఠశాలలు కానీ, హాస్పిటల్స్ కానీ వీటన్నిటిలో కూడా స్వచ్ఛత పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవటం. అదేవిధంగా వేస్ట్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయటం. ఇప్పుడు మనకి 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు వాటికి అంకురార్పణ చేశారు. ఇవాళ అదనంగా ఇంకో 4 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నాం. అదేవిధంగా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 52 క్లస్టర్స్ పెడుతున్నాం. బోత్ అర్బన్ అండ్ రూరల్ వేస్ట్ని 52 క్లస్టర్స్లో ఉన్నటువంటి వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా మేము వేస్ట్ ప్రాసెస్ చేయబోతున్నాం. దేశంలోనే ది ఫస్ట్ సర్క్యులర్ ఎకానమీ పాలసీ మేము తీసుకురాబోతున్నాం అతి త్వరలో. 3R కాన్సెప్ట్ ఏదైతే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ఫస్ట్ రీసైక్లింగ్ పార్క్ ఇన్ ద కంట్రీ ఆంధ్రప్రదేశ్లో మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. పెద్ద ఎత్తున రీసైక్లింగ్ కంపెనీస్ ఇక్కడికి రాబోతున్నాయి. సో ఆ రకంగా సర్క్యులారిటీని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. రీసైక్లింగ్ని భారీగా ప్రమోట్ చేస్తున్నాం. అదేవిధంగా వెట్ వేస్ట్ని మనం ఆర్గానిక్ మెన్యూర్గా మార్చి పెద్ద ఎత్తున రైతులకి సరఫరా చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. బ్యాగింగ్ చేసి మార్కెట్ ద్వారా ఏదైతే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఉందో అంటే సేంద్రియ వ్యవసాయం, చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించి ఆర్గానిక్ మెన్యూర్ ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని, ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే ఉందో
ఇవాళ వెట్ వేస్ట్ ద్వారా మన గ్రామాల్లో పట్టణాల్లో వచ్చేటటువంటి వేస్ట్లో ఉన్నటువంటి వెట్ వేస్ట్ ద్వారా మంచి ఎరువు మనం తయారు చేయొచ్చు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ఇట్లా దెర్ ఆర్ సో మెనీ ఇనిషియేటివ్స్ విచ్ వీ హ్యావ్ టేకెన్ అప్. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ జీరో వేస్ట్ క్యాంపసెస్, జీరో వేస్ట్ కమ్యూనిటీస్. సో ఇవన్నీ కూడా దే ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద పైప్ లైన్. ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రివ్యూ చేసి అనేక సలహా సూచనలు ఇస్తున్నారు. రాబోయే ఒక సంవత్సర కాలంలోనే మీరు అనేక మార్పులు చూస్తారు. స్వచ్ఛత విషయంలో రాష్ట్రం ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేమందరం ఒక టీమ్గా, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా మరి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. గ్రామాల్లో మరి ఈ శానిటేషన్ మెరుగుపడే విధంగా కూడా అనేక చర్యలు తీసుకోవడానికి ఆయన కూడా చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఒక టీం వర్క్ మేము చేస్తున్నాం. యూ విల్ సీ ద రిజల్ట్స్ వెరీ సూన్. కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ ఊహే భయంకరంగా ఉంది అని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. మీకు భయం వేస్తుందా? అసలు జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ క్లోజ్ చాప్టర్ అండి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ గాన్ కేస్ నౌ. భూస్థాపితం చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అంత దూరం మనం అసలు ఆలోచించక్కర్లేదు. ఈజ్ ఎ క్లోజ్ చాప్టర్. అయిపోయింది, అతని చాప్టర్ అయిపోయింది. ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చారు ఒక ఛాన్సు, చేతులు గాలే అందరికీ, వాతలు పెట్టాడు ప్రజలందరికీ. అందుకని అంటే ఈసారి అధికారంలోకి వస్తే సప్త సముద్రాలు దాటున్నా నేను తీసుకొస్తా అంటున్నాడు. అసలు మనం అతను అధికారంలోకి వస్తే అన్న సెంటెన్స్ గురించి డిస్కషనే వద్దండి. అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా భూస్థాపితం అయిపోయాడు. అతని శేష జీవితం శ్రీకృష్ణ జన్మస్థానంలో గడపడం, ఏదో కారాగారంలో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హీ హ్యాస్ టు లీడ్. ఎందుకంటే గతంలో చేసిన పాపాలు, ఏది తండ్రి ముఖ్యమంత్రిగా అతను చేసినటువంటి అవినీతికి సంబంధించి ఉన్నటువంటి కేసులు, గత 5 సంవత్సరాలు అతను చేసినటువంటి పాపాలు, వీటన్నిటికీ ఇంకా ఇవన్నీ చూసే గమనించే జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఇక మళ్ళీ అతను లేసే పరిస్థితి ఉండదు. ఏదో సప్త సముద్రాలు దాటినా ఈ డైలాగులు, సినిమా డైలాగులు వద్దండి ఇవన్నీ. ఇప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి, మేమందరం కూడా పులివెందుల పిల్లి అంటాం. ఏదో నేను లేస్తే మనిషిని కాదు, నేను ఒక సింహాన్ని, నేను సొంతంగా టైటిల్స్ ఇచ్చేసుకుంటూ ఉంటాడు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్ రెడ్డి, నీకు నిజంగా ధైర్యం ఉంటే, నువ్వు అనుకున్నట్టు నువ్వు ఓ సింహానివి, పులివైతే ముందు శుక్రవారం కోర్టుకు రావా. నువ్వు కోర్టుకు రా. ఎందుకు నీకు అంత భయం? ఎన్నిసార్లు కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటావు? ఒకరోజు కాలు నొప్పి అంటాడు, ఒకరోజు జ్వరం అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. అసలు కోర్టుకు రావటానికే భయం లేనటువంటి, భయపడేటటువంటి పిరికి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సీను, మన కోడికత్తి కేసులో సీను, ఒక దళిత యువకుడు జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అయ్యో ఇంకేముంది, నన్ను పొడిచి చంపేపోయారని చెప్పి అంత డ్రామా ఆడాడు కదా వైజాగ్ ఎయిర్పోర్ట్లో. అక్కడ 2 సార్లు హాస్పిటల్కి వెళ్దాం, కుట్లేస్తాను, వద్దు, నేను హైదరాబాద్ వెళ్ళి నాకు కావాల్సిన హాస్పిటల్లో నాకు కావాల్సిన డాక్టర్తో నేను అక్కడ మళ్ళీ ఇంకా ఇంకొక సీన్ డ్రామా ఉంది అక్కడ అని పారిపోయాడు. వెళ్ళి అక్కడ అబ్బో ఇంకేదో అయిపోయిందని 4 కుట్లు వేయించుకుని ఆ కుట్లేసిన 2 డాక్టర్లకి చైర్మన్ పదవులు ఇచ్చాడు. ఆ డ్రామాలో ఇవాళ ఎన్ఐఏ కోర్టు, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏమడుతోంది? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సాక్ష్యం చెప్పండి అంటున్నారు. ఏం అడగట్లా. మిమ్మల్ని ఏదో చంపేయబోయారు అన్నారు కదా, రండి ఎవిడెన్స్, మీరు విట్నెస్గా రమ్మంటే రావట్లే. ఎందుకంత భయం? నెంబర్ 1 పిరికి ఫెలో ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ జగన్ రెడ్డి. కాబట్టి ఏదో సప్త సముద్రాలు దాటినా తీసుకొస్తే ఇంకేదో చేసేస్తాం, అది చేస్తాం, ఈ సినిమా డైలాగులు ఆ స్క్రిప్ట్ రైటర్లతో రాయించుకుంటాడు, అది చదువుతాడు. నిజంగా అంత సీన్ లేదు మనోడికి. కాబట్టి ఇంకా 10 కాలాలు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వాళ్ళే పరిపాలన చేయాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన త్రివేణి సంగమంలా కలిసిపోయాయి. ఒకరి పట్ల ఒకరికి అమితమైనటువంటి గౌరవం, మంచి కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలోనే మేము చేసినటువంటి అభివృద్ధి కళ్ళకెదురుగుండా కనపడుతూ ఉంది. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. 5 లక్షల ఉద్యోగాలు కల్పనకు శ్రీకారం చుట్టాం. ఎన్నో రకాలైనటువంటి కంపెనీలు వస్తూ ఉన్నాయి. కేంద్రం ఇతోధికంగా సాయం చేస్తూ ఉంది. 15,000 కోట్లు క్యాపిటల్కి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మూసేద్దాం అనుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము నిలబెట్టాం. 12,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాం. పోలవరం ప్రాజెక్టుకు ఇంకో 12,000 కోట్లు తెచ్చాం. ఇవాళ గుంతలు పడినటువంటి రోడ్లన్నీ కూడా దాదాపు 15-20 వేల కిలోమీటర్ల రోడ్లని మొత్తం బాగు చేశాం. ఇవాళ ఇవన్నీ కళ్ళెదురుగుండా కనపడుతూ ఉన్నాయి.
పేదవాడు కడుపు నిండా తినటం కూడా ఇష్టం లేదండి ఈ సైకోకి. మూసేశాడు అన్నా క్యాంటీన్లు. ఇవాళ మేము తెరిసాం. దాదాపు 210 అన్నా క్యాంటీన్లు. మీరు ఎప్పుడన్నా అన్నా క్యాంటీన్లో భోంచేశారా? యూ హ్యావ్ టు గో అండ్ ఈట్. మీరు రేపు వెళ్ళండి. మీరు రేపు వెళ్ళి భోంచేయండి. ఎంత క్వాలిటీ ఫుడ్ పేదవాళ్ళకి 5 రూపాయలకి ఇస్తున్నామో మీరు చూడండి. ఇన్ని మంచి పనులు చేస్తా ఉంటే ప్రజలు ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవడు తలుచుకుంటాడండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గురించి తలుచుకునేది ఎవరంటే గంజాయి ముఠ. మొన్న వెళ్ళాడు కదా తెనాలి. గంజాయి మామ అవతారం ఎత్తి అక్కడ గంజాయి మత్తులో ప్రజలపైన దాడులు చేయటమే కాకుండా పోలీసులను కూడా కొడతా ఉంటే, పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా గంజాయి ముఠాకి మద్దతు పలకడానికి ఎవడైనా వెళ్తాడండి? ఇవాళ ఈయనకి కావాల్సింది గంజాయి స్మగ్లర్లు, లేదంటే శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, బియ్యం మాఫియాలు. పేదవాడు తినేటటువంటి బియ్యాన్ని కూడా దోచేసి ఆఫ్రికా దేశాలకు అమ్మేసుకున్నాడు. కాబట్టి ఆ మాఫియాల కోసం ఈయన ఉంటాడు. ఎందుకంటే వాళ్ళే ఈ మాఫియాలే జగన్మోహన్ రెడ్డికి ఆత్మబంధువులు. కాబట్టి వాళ్ళ కోసం ఉంటాడు. ప్రజలైతే ఎవ్వరూ కూడా అతన్ని మళ్ళీ కల్లో కూడా అతని మళ్ళీ అతని గురించి ఆలోచించుదాం అన్న వైపు కూడా ఎవరు కూడా వెళ్ళట్లా. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ కాబోతుంది. 100 మార్కులకి మార్కులు ఇవ్వమంటే ఎన్ని మార్కులు ఇస్తారు? 110 ఇస్తా నేను. 100కు 110 ఇస్తా. ఎందుకంటే మేము చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాం. మేము ఇది చేస్తామని చెప్పనివి కూడా ఇవాళ చేస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ నేను ఇవ్వటం కాదు, వాళ్ళ ప్రజలు 100కు 110 ఇస్తూ ఉన్నారు. కాబట్టి మాకు ఇది ఈ ప్రభుత్వంలో అవినీతికి తావలేదు. ముందుగా అండి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ నేను చెప్పదలుచుకుంది, సరే అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రశాంతత ఉందా లేదా? పీస్ఫుల్గా ప్రజలు ఇవాళ పడుకోగలుగుతున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి క్షణం భయపడుతూ బ్రతికారండి. ఎవడొచ్చి మీ ఇంటి ముందుకి ఏ రాత్రిపూట మీ ఇంటి ముందు ఎవడొచ్చి మీ మీద దాడి చేస్తాడో తెలియదు. మీ ఇంట్లో ఉన్నది ఏది ఎత్తుకెళ్తాడో తెలియదు. లేదంటే మీ ఇల్లే నాదంటాడో తెలియదు. ప్రతి క్షణం భయపడుతూ బ్రతికారండి ప్రజలు. ఇవాళ ఆ భయం లేదు. ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ మనం జీవించే హక్కు మనకుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అని ధైర్యంగా ప్రశాంతంగా పడుకుంటున్నారండి. అది చాలు. మళ్ళీ మీరు ₹1,00,00,000 వచ్చినా రోజు చస్తూ బ్రతకమంటే ఎవరు బ్రతకరండి. ఎవరైనా కోరుకునేది ఫస్ట్ ప్రశాంతత, పీస్. ఇవాళ ఆ పీస్ ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి 100కి 110 మార్కులు ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు, నేను ఇవ్వటమే కాదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ మిస్టర్ పట్టాభి. థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ శ్రీనుతో అథా మొహమ్మద్ RTV విజయవాడ.